హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయ్యాక హెడ్ వాష్ ఎప్పటి నుంచి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? హాయ్, దిస్ ఇస్ వినిత, నర్సింగ్ డిపార్ట్మెంట్, ఫాలికే స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నెల్లూరు. మన క్లినిక్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలా మంది దూరం నుంచి వస్తుంటారు, లైక్ విజయవాడ, అనంతపూర్, కర్నూలు. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇక్కడికి రాలేరు కాబట్టి ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక 5th డే కానీ 6th డే కానీ హెడ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఫస్ట్ స్టెప్ ఫోమ్ ని ప్రిపేర్ చేసుకోవడం. గ్రాఫ్స్ డ్యామేజ్ అవ్వకుండా జాన్సన్ బేబీ షాంప్ ని యూస్ చేయాలి. వాటర్ తో రబ్ చేసి మైల్డ్ ఫోమ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫోమ్ ని ఇంప్లాంట్ మీద జెంట్లీ అప్లై చేసుకోవాలి. రబ్బింగ్, స్క్రాచింగ్ చేయకుండా ఫోమ్ ని ట్యాప్ చేసుకుంటూ ఉండాలి. థర్డ్ స్టెప్ డోనర్ ఏరియా కేర్. హెడ్ వాష్ చేసేసిన తర్వాత మా సర్జన్స్ ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ ని డోనర్ రీజియన్ లో అప్లై చేసుకోవాలి. ఇలా 5 to 7 days చేయడం వల్ల స్కాల్ప్ అనేది రిమూవ్ అయిపోయి ఇంప్లాంటెడ్ హెయిర్ ఫ్రీగా ఉంటుంది.